హాయ్ అండి. వెల్కమ్ టు తెరిసమ్మా అని పిలిచి ఛానల్‌కండి. ఫ్రెండ్స్ ఏంటి ఇలాగ అంటున్నారు చూడండి ఇక్కడ వాతావరణం ఎంత బావుందో. సో, ఇది మొన్నటి తీసిన వీడియో అనమాట. సో, నేను ఈరోజు అప్‌లోడ్ చేశాను. సో, ఇక్కడ వాతావరణం ఆ రోజు ఇగోండి ఇలాగైతుంది. చాలా బావుంది వాతావరణం అది. వ్యూ అది చాలా బావుంది. అదేనండి ధోని తుఫాన్ అని చెప్పారు కదండీ! ఆ రోజు తీసింది ఇదనమాట. సో, తుఫాన్ అనేది ఎక్కడో పడుతుంది వర్షం అదిని. పల్లెటూరు విలేజ్ సైడ్‌లోని. సో, మనకిక్కడైతే వైజాగ్‌లో ఇదిగోండి వాతావరణం ఇలా చేంజ్ మా కిందకి చూసారా అలా కూర్చొని చూస్తుంది. తనకి కూడా చాలా నచ్చిందండి. కూల్‌గా ఉంది వాతావరణం. సో, సమ్మర్ మనకి స్టార్ట్ అవుతుంది కదండీ! సో, ఈ సమ్మర్‌లోనే కొంచెం వేడి స్టార్ట్ అయింది. హమ్మయ్య! అనుకోసరికి ఇదిగోండి వాతావరణం ఇలా చక్కగా కూల్ అయితుంది. చాలా బావుందండి. చాలా చల్లగా ఉంది. సో, ఇక్కడైతే కొంచెం ఇప్పుడు చినుకులు పడుతున్నాయండి. వర్షం అయితే పడట్లేదు. మబ్బేసి ఇదిగోండి ఎండ లేదు. మబ్బుగా ఉంది. ఏదో ఈవినింగ్ అయినట్టుంది వాతావరణం అలా ఉందండి ఇక్కడ. సో, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయనమాట. చూసారు చినుకు ఆటో దగ్గర చూసారండి. చినుకులు పడుతున్నాయి. సో, చాలా బావుంది వాతావరణం అంతా. ఇలాగంతా ఇదిగోండి చూసారా? ఇప్పుడు ఈ వర్షంలో చూసారా మొక్కలకి కూడా చక్కగా వాటరింగ్ అయిపోతుంది. సో, దాని మీద ఉన్న డస్టు, ధూళి, దుమ్ము ఏవైతే ఉన్నాయో వర్షం పడేటప్పటికి అవన్నీ క్లీన్ అయిపోతూ ఉంటది కదండీ! వాతావరణం ఇది బావుంటుంది. సో, ఇదిగోండి చినుకులు కొంచెం ఇంకా పెద్దవయ్యాయండి. చూద్దాం ఎంతవరకు వర్షం ఎలా పడుతుందో అనేది. ఇదిగోండి చూసారా? ఇంకొంచెం ఎక్కువైంది వర్షం. బావుందండి. చాలా కూల్‌గా ఉంది. వాతావరణం అంతా చాలా చక్కగా ఉంది. సో, ఇదిగోండి చూడండి మీకు వ్యూ అంతా చూపిస్తుంది. ఇది పార్క్ అండి. భలే కట్టారండి చిన్నది వాకింగ్‌కి ఆటిలకిని బావుందండి చాలా. ఇదిగోండి కొంచెం ఇంకా పెద్దదయింది వర్షం చూసారా? బైకులన్నీ పక్కన ఆపేసుకుంటున్నారు. వావ్! చాలా బావుందండి. చాలా బావుందండి వాతావరణం. సో, వర్షం స్టార్ట్ అయ్యింది. ఇదిగోండి చూసారా? మా షాప్‌కి దగ్గర రాబోసరికి సింధు ఎప్పుడు అనుకునే ఆటోలో కూర్చుంటది. దగ్గరకొస్తున్నా అనేసరికి లేచి నించొని ఒళ్ళోకొచ్చేస్తూ ఉంటది. ఇదిగోండి ఇలాగొచ్చి కూర్చొని చూస్తుంది. మా షాప్ వచ్చిందని చెప్పేసి. సో, ఇగోండి మేము వచ్చేసాం మా షాప్‌కి చూసారా? వాతావరణానికి చెట్లు ఎంత పచ్చగా బాగున్నాయి. సో, చిన్నపాటి వర్షం ఇక్కడ కురిసింది. చూసి గచ్చి ఎలా తడిచిపోయిందో. కొద్దిగా పడింది వర్షం. యాక్చువల్లీ పడదనుకున్నాం. వాతావరణం ఇలా ఉంది. ఇక్కడ దగ్గరలోనే ఎక్కడో పడుతుందండి వర్షం మాకు. విజయనగరం విజయవాడ అలాగనమాట. సో, ఇక్కడ నుంచి వాతావరణం ఇలా చల్లగా అయిపోయింది. చాలా బాగుంది. సమ్మర్ స్టార్ట్ అవుతుంటే వేడి కదండి. ఈ వేడిలో ఈ చల్లదనం సూపర్గా ఉంది. చాలా బాగుంది. నేను మొన్న మీకు చిన్నది చూసారు చెర్రీ టమాటీ తిని చూపించాను. సో, ఆ టమాటీ బాగుంది కదని చిన్న టమాటా విత్తనాలు వేసాను. సో, అది చిన్న మొక్కలు వచ్చి చూపిస్తాను చూడండి అది. సో, ఇగోండి సీడ్స్ నేను టమాటా సీడ్స్ అవి వేసాను చిన్నది చెర్రీ టమాటీ. ఆ టమాటో ఏవైతే వేసానో సీడ్స్ ఇగోండి చిన్న మొక్కలు ఇన్ని వచ్చాయి. ఇంకా ఉన్నాయి చాలా బహుశా లోపల ఇవి రావాలి. సో, వాటిలో నుండి ఇగోండి కొన్ని వచ్చాయి. చూద్దాం ఇవి ఇది కొలిది వీటికి వచ్చిన ఫ్రూట్ ఆ టమాటోస్ అవి ఎలాగొస్తాయి తప్పకుండా నేను ఆ వీడియో కూడా మీకు పెడతాను. వాతావరణం ఎంత బాగుంది కదండి. మొత్తం అంతా ఈరోజు మొక్కలన్నీ చెట్లు మొత్తం అన్నీ కూడా స్థానాలు అయిపోయాయండి మొక్కలకి. యాక్చువల్లీ మనం వేస్తే కొంచెం నీళ్ళు వేస్తుంటాం కానీ ఈరోజు వర్షానికి ఇవన్నీ చక్కగా చూసారా వాటరింగ్ ఎంత బాగా అయిపోతుంది మొక్కలకి. పచ్చదనంతో నిండిపోయి. సో, ఇలాంటి మొక్కలకి దగ్గర నుండి చినుకులు భలే ఉంటాయి కదండి చేస్తుంటే చూసారా షైనింగ్. సో, ఇలా ఉందండి వాతావరణం అంతా. సో, ఇదండి. సో, ఫ్రెండ్స్ ఇగోండి రేణిస్ అయిన నెక్స్ట్ డేకి మేము షాపింగ్కి వెళ్తున్నాము. సో, గుడ్ ఫ్రైడే ఈస్టర్ వస్తుంది కదండి. అక్క ఇప్పుడు బయటన రెడీమేడ్ తీసుకోరు. తనకు నచ్చదు రెడీమేడ్. ఎప్పుడు మెటీరియల్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటుంటారు. మాదైతే అందరివి అయిపోయాయండి. నేను ఆన్లైన్‌లోనే ఇచ్చాను ఇది డ్రెసెస్. అక్క నుంచి టైలర్ షాప్‌కి మెటీరియల్స్ తీసుకొని వెళ్తున్నారు. ఏ షాప్‌లో తీసుకుంటారో నేను మీకు ఆ షాప్ అది చూపిస్తానండి. ఎందుకంటే అక్క ఏసుకున్న ఏ డ్రెస్ అయినా అందరికీ నచ్చుతుంది. మెటీరియల్ చాలా బాగుందండి. ఎక్కడ కొన్నారు? ఏ షాప్‌లో కొన్నారు? అని అడుగుతూ ఉంటారు. సో, అలాగే టైలరింగ్, స్టిచ్చింగ్ కూడా బావుంటది. నెక్ మోడల్స్ అది ఎక్కడండి అని అడుగుతారు. సో, ఈరోజు నేను అక్క తీసుకున్న మెటీరియల్ షాప్ ఉండి తర్వాత నుంచి డ్రెస్ ఎక్కడ కుడుతున్నారో కుట్టించిన టైలరింగ్ షాప్ కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇదేంటి ఎల్ఐసి బిల్డింగ్ దగ్గరండి. మా దగ్గర మొక్కలున్నాయి కదండీ! ఆర్టిఫిషియల్ అవి అడుగుతుంటారు ఎక్కడని. ఇదిగోండి ఇక్కడే మేము తీసుకుంటాం అది. సో, ఇక్కడ ఈ ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర ఇగోండి ఇవన్నీ వరుసగా టెడ్డీ బేర్స్ అన్నీ ఉంటాయి. ఇగోండి ఇక్కడ చూసారా మొక్కలు వస్తున్నాయి చూసారా ఆర్టిఫిషియల్‌వి ఫ్లవర్స్ వేస్‌లన్నీని చూపిస్తాను చూడండి. కొంచెం ఇగోండి ఇక్కడికొచ్చి
ఫ్లవర్ వేస్ అన్నీ ఉంటాయి. మేము అక్కడే తీసుకుంటామండి అన్నీని. చాలా బావుంటాయి. సో, అవి తీసుకుంటాం. అదేండి ఎల్ఐసి బిల్డింగ్ అంటే. ఇదేంటి డాబా గార్డెన్ సర్కిల్ అండి. చూసారా ఇక్కడ మనం వెళ్తుంటే షాప్ వస్తూ ఉంటది. ఇక్కడ లక్కీ షాపు, తర్వాత ఆర్‌కే షాప్ అండి. సో, నేనెప్పుడు లక్కీలోనే గోపాలపట్నం లక్కీ గాని, లేదంటే యువరాణి, లేదంటే ఆర్‌కేలోనండి. ఇక్కడే నేను డ్రెస్సులు రెడీమేడ్‌లో తీసుకుంటుంటాను ఇక్కడైతే మాత్రం. సో, ఇదంతా మొబైల్ షోరూమ్స్ అండి అవన్నీని. రిపేరింగ్ కావాలన్నా, కొత్త మొబైల్స్ కావాలన్నా ఇక్కడికొచ్చి తీసుకుంటుంటారు. ఇది వైజాగ్‌లో ఉన్న డాబా గార్డెను. మొబైల్ సెంటర్స్ ఇవన్నీని. ఇవన్నీ అవేనండి. ఆ మొత్తం అంతా సెల్ పాయింట్ అండి ఇవి. దీన్ని సెల్ పాయింట్ అంటారు. అన్ని షాప్సు మొబైల్‌కి సంబంధించిన అన్నీని. ఇదండి. అలాగే ఇక్కడ నుండి మనం కొంచెం ముందుకెళ్తే ఇదే లైన్‌ని మనం లెఫ్ట్‌కెళ్తే జగదంబ వస్తుందండి. రైట్ సైడ్‌కి కొంచెం ముందుకెళ్తే అక్కడ చెప్పల్స్ షోరూమ్ ఉంటుందండి. సో, అక్కడ చెప్పుల్స్‌ని, శాండిల్స్ అన్నీ గూడా మంచివి దొరుకుతాయండి. సో, అది గూడా మీకు చూపిస్తాను చూడండి. ఇగోండి కొంచెం ముందుకు ఇగోండి. ఈ లెఫ్ట్‌కి వెళ్ళాలండి. ఈ లెఫ్ట్‌కి వెళ్ళి కొంచెం ముందుకెళ్తే రైట్ టర్న్ అవుతే లెఫ్ట్‌లోనే ఫస్ట్‌లోనే ఉంటుందది. సో, ఇప్పుడు మనం జగదంబ వైపు వెళ్తున్నామండి. సో, ఇవన్నీ సో, ఇదేనండి. బొటిక్స్ అండి ఇక్కడ అన్నీని షాప్స్ అన్నీని. సో, ఈ రైట్ టర్న్ అవుతే జగదంబ సర్కిల్ వస్తుంది. సో, ఈ సర్కిల్ మనం ఇప్పుడు ముందుకెళ్ళాం కదండీ! ఇవన్నీ షాప్సే నేను చెప్పల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో, ఇక్కడ ప్లాంట్స్ గూడా ఉంటాయి. చాలా బావుంటాయి మొక్కలవిని. ఇగోండి ఫ్లవర్స్ అవిని. సో, ఇలా కొంచెం ముందుకెళ్ళాం కదండీ! ఎళ్ళేటప్పటికి ఇగోండి ఇక్కడ చూసారా తుమ్మిడి అవి అన్నీ ఉన్నాయి షాప్స్. ఇగోండి తుమ్మడి. అండ్ ఇక్కడ ఇవన్నీ షాప్సేనండి. ఈ లెఫ్ట్‌లోనేనండి. దీనికి లెఫ్ట్‌లోనే రోడ్ ఉంటుంది. మీకు చూపిస్తాను. ఇగోండి. ఈ వేలోనే ఉందండి టైలరింగ్ షాప్. ఆ కార్ ఉంది చూసారా పైన బోర్డు దాని కిందనండి అదే క్లాసిక్ టైలర్ షాప్ అనమాట అది. సో, మనం ఇప్పుడైతే ముందు మెటీరియల్స్ ఏదైతే తీసుకుంటారో ఆ షాప్ చూపిస్తుంది. చూసారు జగదంబ థియేటర్ దానికి అపోజిట్ రోడ్డేనండి అది టైలరింగ్. సో, ఇప్పుడు మెటీరియల్‌ది మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇవన్నీ షాపింగ్సేనండి. కేఎల్ఎంఎల్ తర్వాత ఇగోండి ఇక్కడ కొత్తగా పెట్టారు ఆర్ఎస్. క్రిస్మస్ మేము ఇగోండి ఈ ఆర్ఎస్ షాపింగ్ మాల్స్‌లోనే మేము క్రిస్మస్ రోజున షాపింగ్ చేసాం. ఈ షాప్‌లోనే. ఇందులోనే తీసుకున్నాం అన్నీని. సో, ఇక్కడ నుండి మనం ఇటువైపు మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి. ఈ షాప్ ఉంది కదండీ! ఇది మీకు షాప్ చూపిస్తాను చూడండి పేరు. ఇదిగోండి కంకటాల ఉంది కదండీ! ఈ కంకటాల పక్క రోడ్డేనండి. ఈ రోడ్డుని ఆనుకునే ఉంది. ఆ షాప్‌ని ఆనుకుని. ఇగోండి ఇప్పుడు మనం ఇక్కడ టర్న్ అవుతుంది కదండీ! లోపలికెళ్తాం కొంచెం. కంకటాల షాప్ పక్క నుంచి. ఇదిగోండి కొంచెం ముందుకెళ్తే ఇక్కడే ఉందండి మెటీరియల్ షాప్స్. అక్క అన్నీ ఇక్కడే తీసుకుంటారు. చాలా బావుంటది. ఒకటేంచి అంబరు, రెండోదేంచి ఇదేనండి. ఇదిగోండి ఈ షాపేనండి. ఇదిగోండి ఎస్‌వీఎల్ అండి. ఇందులోనే మేము తీసుకుంటాం. అక్కడికెళ్తున్నారు కదండీ! అక్క ఈ డ్రెస్ వేసుకున్నారు కదండీ! ఇదేంచి అంబర్‌లో తీసుకున్నాం. నెక్స్ట్ ఎప్పుడైనా అంబర్‌కెళ్ళేటప్పుడు చూపిస్తాం. ఫస్ట్ మేము ఇక్కడ చూస్తామండి. ఇక్కడ నప్పకపోతే అప్పుడు అంబర్‌కెళ్తాం అనమాట. సో, ఎందుకంటే మళ్ళీ అక్కడి నుండి వెనక్కి రారు అందుకని ముందు ఇక్కడ ఇక్కడ నుండి టైలరింగ్ దగ్గర పడుతుందండి. సో, అందుకు ఇక్కడికొచ్చాం ముందు. ఇక్కడ నప్పకపోతే అప్పుడు మేము అంబర్‌కెళ్తాం. సో, ఇగోండి కొంచెం ముందుకు వచ్చాం కదండీ! ఇక్కడ అన్ని స్టాల్స్ అండి ఫుడ్స్ అవిని. అలసిపోతే చక్కగా వచ్చి నూడిల్స్ ఏవైనా తినొచ్చనమాట. ఇక అవన్నీ దొరుకుతాయి. ఇగోండి ఇది షాపు. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇది ఇక్కడ అన్ని మెటీరియల్స్ అవి చూడండి. ఇలాగా మెటీరియల్స్ అన్నీ ఉంటాయండి చక్కగా. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నామండి ఫస్ట్ ఫ్లోర్‌కి. ఇదిగోండి. ఇక్కడ అన్నీ షాప్స్ ఉంటాయి చూడండి. ఇవన్నీ బాటమ్స్ అండి. అంటే బాటమ్ మెటీరియల్స్ అవి ఎక్కువగా ఉంటాయి. ఇది ఫస్ట్ ఫ్లోరు. సో, బాటమ్స్ టాప్స్‌వి కూడా ఉంటాయి గానీ ఎక్కువ బాటమ్స్ దొరుకుతాయి మనకి క్రేపు, సెమీ క్రేపు అండ్ ప్యూర్ క్రేప్ తర్వాత కాటను, సింథటిక్స్ అవన్నీ ఉంటాయండి బాటమ్స్ అవన్నీ. సో, చక్కగా దొరుకుతుంది. మళ్ళీ మనం ఇదిగోండి కింద గ్రౌండ్ ఫ్లోర్‌కొచ్చాం. సో, ఇక్కడన్నీ డ్రెస్ టాప్స్ అండి మెటీరియల్స్ చాలా బావుంటాయి. పట్టు అన్నీ చాలా మెటీరియల్స్ ఉంటాయి. అన్నీ మంచి మంచి చాలా బావుంటాయండి ఇక్కడ మెటీరియల్స్. సో, అన్నీ మీటర్ మనకి స్టార్టింగ్ ప్రైజు 130 నుండి ఉంటుందండి. సో, మెటీరియల్‌ని బట్టి ఉంటుంది. కానీ చాలా బావుంటాయండి అన్నీని.
సో, తప్పకుండా మీరు వైజాగ్‌లో ఉన్న వాళ్ళకి మెటీరియల్ కొనాలి అనుకుంటే ఇక్కడికి రావచ్చు తప్పకుండా. సో, షాపింగ్ అయిపోయింది కదా! ఇప్పుడు మనం ఇదిగోండి లేడీస్ టైలర్‌కొచ్చాం. క్లాసిక్ లేడీస్ టైలర్స్. ఈయనే నేను చాలా బాగా కుడతాను. మీకు చూపించాను కదా! ఇందాక ఆ రోడ్ నుండి ఇటు వస్తే ఈ షాప్ వస్తుంది. సో, ఇగోండి ఇక్కడ అన్ని మోడల్స్ పెట్టారు. మనకి ఏవైనా మోడల్స్ కావాలంటే ఇగోండి ఇది చెప్తే అతను డ్రెస్ తగ్గట్టు చక్కగా మంచి మోడల్స్ కడుతూ ఉంటారు. మేమైతే అతనికే అప్పిచ్చేస్తుంటాం మీరే పెట్టండని. సో, అతనే సెలక్షన్ బావుంటుంది. చేస్తుంటారు. ఇవన్నీ మోడల్స్ అండి. ఇగోండి ఇక్కడ అన్నీ బుక్ చేసినవి ఇంట్లో చూసారా డ్రెస్ స్టిచ్చింగ్ ఇవన్నీని. ప్యాక్ చేసి పెట్టేస్తూ ఉంటారు. ఇక్కడ ఉండేదేంటంటే ఇగోండి ఇతనే ఓనర్ అనమాట. సో, మెజర్‌మెంట్‌లన్నీ తీసుకొని చక్కగా కటింగ్ వర్క్ చాలా చేస్తారు. ఇగోండి అక్క ఇక్కడ షాప్‌లో చూస్తున్నా కదండీ! అక్క ఇదే తీసుకున్నారు గ్రీన్ కలరు. రెడ్ కాంబినేషన్ ఉందండి తీసుకున్నారు. తనకి ఇలాంటివి చాలా ఇష్టమండి డ్రెస్సులు. ఇదిగోండి ఇదొకటి సిల్వర్ కలర్‌లో వచ్చింది. అదొకటి గ్రీన్ ఒకటి తీసుకున్నారు బాటమ్ అదిని. సో, ఆయనే కుడుతుంది. ఇక్కడేంటంటే బుక్ చేసుకుంటారండి. టైలరింగ్ కుట్టింది వేరే దగ్గర అన్నమాట బ్యాక్ సైడ్ ఉంటుంది. అక్కడ టైలర్స్ ఉంటారు. ఈయన మెజర్‌మెంట్ తీసుకొని కట్ చేసి ఇస్తారనమాట. చాలా బాగా కుడతారతను. సో, ఏ టైంకైతే ఆయన ఇస్తానంటారో అదే టైంకి ఇస్తారండి. చెప్పడాలు అవి ఉండదు. సో, ఇక్కడ ఫోన్ నంబర్ కూడా ఇచ్చారండి. మీరు ఆ ఫోన్ నంబర్ తీసుకొని ఆయనకి కాల్ చేసి కనుక్కోవచ్చు. సో, అదేంటి టైలరింగ్ షాపు అవి చూసారు కదండీ! సో, ఇప్పుడైతే షాపింగ్ అయిపోయింది. టైలరింగ్ కూడా ఇచ్చాం. సో, ఇప్పుడు ఇంటికెళ్ళిపోతున్నాం. సో, ఆ టైలర్ ఏంటంటే ఏ టైంకి ఇస్తానంటే ఇది 1 వీక్‌లో కరెక్ట్‌గా ఇచ్చేస్తాడండి. మేము 20 ఇయర్స్ నుండి ఇస్తున్నాం. ఏ రోజు కూడా ఈరోజు అవ్వలేదని అనలేదు. సో, అక్కడే మేము అందుకే ఎప్పుడు మేము అక్కడికే ఎళ్లి ఇస్తూ ఉంటాం. చాలా బాగా కుడుతూ ఉంటారు. ప్రైస్ అది కూడా చాలా బావుంటది. సో, ఇప్పుడైతే షాపింగ్ అయిపోయింది. ఇంటికెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్ బాయ్.